Hi everyone, welcome to Magneq Software Solutions. So previous గా మనం నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. సో నెంబర్ సిరీస్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. సో నెంబర్ సిరీస్ ఇంక్రీజింగ్ లో ఉంటే డిక్రీజింగ్ లో ఉంటే టూ టైప్స్ గా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో స్లో ఇంక్రీజింగ్ గా స్పీడ్ ఇంక్రీజింగ్ గా చెప్పుకున్నాం. అండ్ అట్లాగే డిక్రీజింగ్ ఆర్డర్ లో స్లో డిక్రీజింగ్ గా స్పీడ్ డిక్రీజింగ్ గా కూడా ఎట్లా వస్తాయో మనం అంటే ఫార్మేషన్ ఎట్లా సెట్ చేసుకుంటారో మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ చూసుకుందాం నెంబర్ సిరీస్ కి సంబంధించి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 10, 15, 25, 40 అని 10, 15, 25, 40. సో ఈ సిరీస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు నెంబర్ సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉందా. సో ఈ సిరీస్ చూసుకుంటే మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మరి ఎట్లా ఇంక్రీజింగ్ అవుతుంది అంటే +5 ఓకేనా, అంటే 5 ఇంక్రీజింగ్ అయింది, ఇక్కడ 10 ఇక్కడ 15 ఇంక్రీజ్ అయింది, అంటే స్లోగానే ఇంక్రీజింగ్ అవుతుంది. సో నేను అడిషన్ తీసుకుంటున్నాను, స్లోగా ఇంక్రీజింగ్ అయితే అడిషన్ అని చెప్పుకున్నాం కదా మనం. సో స్లోగా ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి నేను అడిషన్ మీద అప్లికేషన్స్ చేసుకుంటా పోతున్నా. సో 10 + 5 చేసుకుంటే 15 అండ్ 15 + 10 25 అండ్ అగైన్ 25 + 15 40 అని. సో 25 + 15 40 అంటే 5 మల్టిపుల్స్ వీటికి అడిషన్ చేసుకుంటా వస్తున్నాడు. సో నెక్స్ట్ ఏమొస్తుంది సార్ అంటే 5 4s 20 అంటే +20 ఇక్కడ తీసుకుంటే మనకు 60 ఆన్సర్ గా మనం తీసుకోవడం జరుగుతుందండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా. ఒకవేళ ఇంక్రీజింగ్ అయితే ఎట్లా ఇంక్రీజింగ్ అవుతుంది, స్లోగా ఇంక్రీజింగ్ అవుతుందా స్పీడ్ గా ఇంక్రీజింగ్ అవుతుందా. స్లోగా ఇంక్రీజింగ్ అయితే అడిషన్ మీద అప్లికేషన్స్ చేద్దాం, లేదు స్పీడ్ గా ఇంక్రీజింగ్ అవుతుంది అంటే మల్టిప్లై పైన అప్లికేషన్ చేసి మనకు ఆన్సర్ ని స్పీడ్ గా పర్ఫెక్ట్ గా మనము ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే 13, 17, 25, 32, 37. సో ఇది కూడా ఇంక్రీజింగ్ మోడల్ లోనే ఉంది. సో ఇంక్రీజింగ్ మోడల్ లోనే ఉండి ఎట్లా ఇంక్రీజింగ్ అవుతుంది అంటే స్లోగానే ఇంక్రీజింగ్ అవుతుందండి. 13 + 4 అండ్ 13 + 8 అండ్ 25 + 7 అండ్ 32 + 5 అండి. ఓకే, ఇవన్నీ కూడా ఫార్మేషన్ లో లేవు, బట్ మనకు ఆప్షన్స్ ని బట్టి మనకు ఆన్సర్ ని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఆప్షన్స్ ఇచ్చుకోలేదు, కాకపోతే సో నేను ఎట్లా చేస్తున్నాము అంటే 3 + 1 ఎంత అంటే 4 ఓకేనా. 3 + 1 ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం అండి ఓకేనా. 13 లో 1 + 3 4, సో ఆ 4 ని 13 కి యాడ్ చేస్తున్నాం. సో 13 + 4 ఎంత 17 అండ్ అగైన్ 17 లో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క సమ్ తీసుకుంటున్నాం. సో 1 + 7 ఎంత 8, సో 17 + 8 ఎంత 25 అండ్ అగైన్ 2 + 5 ఎంత 7. సో 7 ని 25 కి యాడ్ చేస్తే 32 వస్తుంది అండ్ అగైన్ 32 కి 5 ని యాడ్ చేస్తున్నాం. ఈ 5 ఎవరు సార్ అంటే 3 + 2 5. సో అండ్ అగైన్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి అంటే +10, ఎందుకు అంటే 3 + 7 ఎంత 10. సో 37 + 10 ఎంత అంటే మనకు 47 గా మనము ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఇస్తా, మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి నాకు ఆన్సర్ కామెంట్స్ లో రిప్లై చేయండి. సో 25, 32, 37, 47 and dash. సో 25, 32, 37, 47 డాష్. ఓకే, ఈ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.